ఎమ్మెల్యే దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే గనక ఆ కార్యకర్తలను దాటి ఆయనకున్న పిఏపిఎస్ సిస్టమ్ని దాటి అది కూడా సార్ గారు ఆఫీస్లో అవైలబుల్ ఉంటే వెళ్ళి కలిసే పరిస్థితి. ఎందుకని ఇంత రుబాబు? ప్రజలచే ఎన్నుకబడ్డ ఈ నాయకులు ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు ఎందుకు తెలుసుకోరు? ఆరోగ్యం బాగాలేదని చెప్పి చాలా మంది వస్తే ఇజంట్ ఇట్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు అనేవాళ్ళు కనీసం వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమందికి చికిత్స పొందారు, వాళ్ళకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళు రికవరీ స్టేజ్లో ఎలా ఉన్నారు అని కనుక్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేస్కి లేదా? ఈ మాత్రం బాధ్యత పట్టదా? రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించిన తర్వాత 4 ఏళ్ళు దున్నేసుకోవచ్చు అనుకుంటే ఎలా? 2029కు ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకోకపోతే భూతాన్ని తరిమి కొట్టేది ఎలా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. వన్ టైం పొలిటీషియన్గా మిగిలిపోతారా లేకపోతే శాశ్వత కాలం పొలిటీషియన్గా మిగిలిపోతారా అనేది ఎమ్మెల్యేల చేతిలో వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కటి ఆయన డెవలప్మెంట్ కాదు, ఎవరెవరు ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సరిపడా ఏమేమి కావాలి, ఏమేమి ల్యాప్సెస్లో ఉన్నాయి, ఎలా డెవలప్మెంట్ చేయాలని చెప్పిన కాన్సెప్ట్ ప్లాన్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తే విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి వాటికి సలహాలు సూచనలు వనరులు ఇస్తానని కూడా ప్రామిస్ చేశారు. రోజుకు 4 ఎమ్మెల్యేల కింద ప్రతి ఒక్కరిని 1-to-1 పిలిచి మాట్లాడతాను. ఇక్కడి నుంచి ఎవరైతే పర్ఫార్మెన్స్ అంత గ్రేట్గా లేదో రోజుకు 4 కింద టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ లెసన్ నేర్పించడం మొదలుపెట్టారు.